దానం చేయు రెండో అంశం. కనిపిస్తుందా? దీనికి ఆపోజిట్ రాయాలి. మీరు ఇందాక ఏం రాశారు? ఈ రుణ విద్యుతాత్మకతలో ఇది ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్ కనిపిస్తుందా? ఇది -I సమూహం. ఏరా యశోదా, ఇక్కడ కనిపిస్తుందా? ఫస్ట్ వచ్చి మనకు -I సమూహం ఎలక్ట్రోనెగటివిటీ రుణ విద్యుతాత్మకతలో. ఇంకోటి ఎలక్ట్రాన్ దానం చేసే గుణం ఉంది అనుకోండి, అప్పుడు పై దానికి రివర్స్ అవుతుందిరా. ఏమవుతుంది? రివర్స్ చెప్పుమా. ఆ ఎలక్ట్రాన్ ని గ్రహించేది -I సమూహం. ఒకవేళ +I సమూహం ఉంటే ఏమవుతుంది? +I అంటే ఏం చేస్తుంది? ఎలక్ట్రాన్ కోల్పోతుంది, అంటే ఎలక్ట్రాన్ ని పక్కన ప్రోటాన్ కి దానం చేస్తుంది. ఇప్పుడు CH3 సమూహం ఉందిరా, ఆ CH3 సమూహం గాని అటాచ్ అయింది అనుకోండి Cl కి బదులుగా, ఆ CH3 సమూహం +I సమూహము ఇదేం చేస్తుంది? ఎలక్ట్రాన్లని దానం చేస్తుంది. అర్థమవుతుందా? ఎలక్ట్రాన్ దానం చేయటం వల్ల రుణ సాంద్రత పెరిగిపోతుంది ప్రోటాన్ పైన. ప్రోటాన్ పైన పెరిగిపోయినప్పుడు ఆ సాంద్రత, రుణ సాంద్రత పెరిగిపోయినప్పుడు ఆ ప్రోటాను బాహ్య అయస్కాంత క్షేత్రం వైపుగానే అది ప్రయాణం చేస్తుంది. కాబట్టి అదే ప్రోటాన్ అయిపోతుంది షీల్డెడ్. ఇదేమన్నా డౌట్ అమ్మా దుర్గా, యశోద? పై దానికి ఆపోజిట్ రా నేను చెప్పుండేది. ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ అంటే తీసేసుకుంటే ఒక వాల్యూ వస్తుంది, మనము ఎలక్ట్రాన్ ని గ్రహిస్తే మనకు ఒక విలువ వస్తుంది. ఎలక్ట్రాన్ ని కానీ విత్ డ్రాయింగ్ గ్రూప్ ఆ ప్రోటాన్ నుంచి ఎలక్ట్రాన్ సాంద్రత తగ్గించేస్తే ప్రోటాన్ వ్యతిరేక దిశలో అయస్కాంత భ్రమణం చెందుతుంది అయస్కాంత తత్వానికి, అప్పుడు డీషీల్డెడ్ అవుతుంది. ప్రోటాన్ పైన ఎలక్ట్రాన్ సాంద్రతని దానం చేస్తే ఏమవుతుంది? అది ఏ ప్రోటాన్ అవుతుంది? షీల్డెడ్. అది ఓకేనా? సో నెక్స్ట్ మీకు IR వాల్యూస్ చెప్పాను, IR విలువలు చెప్పాను కదా నేను, IR ఫ్రీక్వెన్సీ విలువలు చెప్పాను కదా IR స్పెక్ట్రోస్కోపీ చెప్పేటప్పుడు. ఏమ్మా యశోద, మీకు IR వర్ణపటం చెప్పేటప్పుడు కొన్ని వాల్యూస్ టేబుల్ చెప్పాను కదా, అదే మాదిరిగా ఇక్కడ NMR లో ఈ ప్రోటాన్ ఈ కెమికల్ షిఫ్ట్ వాల్యూస్ ఆధారంగా కూడా మనము పదార్థం ఇచ్చిన కాంపౌండ్ ఏంది అనేది కనుక్కోవచ్చు. ఇక్కడ షేరింగ్ లో ఒక టేబుల్ కనిపిస్తుంది చూసారా, అది వేసుకోండి. మీరేం అబ్జర్వ్ చేశారో చెప్పండి, అది వేసుకోండి ఆ వాల్యూ. ధనుంజయ్ ఆ వాల్యూస్ వేసుకోండి. మీకు 2 నుంచి 3 దాకా క్లాస్ ఉంది కదా, అదే కంటిన్యూ చేస్తున్నాను నేను. యశోద అర్థమవుతుందా? 4th అవర్ ఉంది కదా, అది 2 to 3 బదులు ఇప్పుడే కంటిన్యూ చేసుకుంటా వస్తున్నాను. వన్ టు 2 కంటిన్యూ చేస్తా వస్తున్నాను. అర్థమవుతుంది కదా? మళ్ళీ బ్రేక్ ఇస్తే మళ్ళీ టాపిక్ కంటిన్యూషన్ ఉండదు. సో ఇక్కడ వాల్యూస్ టేబుల్ని బట్టి మీకు చెప్పండి అమ్మా, ఏం అర్థమైంది చెప్పండి. దుర్గా, శ్వేత, లత, ఈ వాల్యూ చూసి ఈ వాల్యూని బట్టి ఏం అర్థమైందో చెప్పండి టేబుల్లో. ఫస్ట్ది ఏమి? దేనికనిరా, ఎందుకు ఇంక్రీజ్ అవుతుంది? ఎందుకు? CH3H అంటే CH4 మీథేను. నెక్స్ట్ ఆ పైది వదిలేసేయండి, మిగతావి కంపారిజన్ చేస్తారండి, ఆన్సర్ వస్తుంది. మిగతా 4 వాల్యూస్ కంపారిజన్ చేయండి, ఆన్సర్ వస్తుంది. ఎవరు చెప్తారు? ధనుంజయ్.
ఐడియా వచ్చిందా ధనంజయ్? దుర్గా, ఇక్కడ మీకు డిఫరెన్స్ ఏమొచ్చిందిరా దాంట్లో? 4లో చేంజ్ ఏమైంది? లాస్ట్దే కదా చేంజ్ అయింది. పక్కన వచ్చి ఐ ఉంది, మిథైల్ అయోడైడ్, మిథైల్ బ్రోమైడ్, మిథైల్ క్లోరైడ్, మిథైల్ ఫ్లోరైడ్. గమనించారా? అంటే హాలోజన్లు. మీకు హాలోజన్లలో ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్. ఫ్లోరిన్ అత్యధిక రుణ విద్యుత్తాపకతని కలిగి ఉంటుంది. ఎఫ్ ఫ్లోరిన్, తర్వాత క్లోరిన్, తర్వాత బ్రోమిన్, తర్వాత అయోడిన్. ఇప్పుడు చూడండి, మీరు అబ్జర్వ్ చేస్తే రుణ విద్యుత్తాత్మకత పెరగడం అంటే ఇదేం చేస్తుంది? ఏ ప్రోటాన్ గా మారుస్తుంది? పక్కనుండే ప్రోటాన్ని ఎలక్ట్రాన్ విత్డ్రాయల్. రుణ విద్యుత్తాత్మకత అంటే బంధంలో పాల్గొన్న ఎలక్ట్రాన్లని తన వైపుకి ఆకర్షించే ప్రవృత్తిని రుణ విద్యుత్తాత్మకత అంటాము. సో ఇదేం చేస్తుంది? పక్కనుండే ప్రోటాన్ పైన అంటే ఎలక్ట్రాన్ సాంద్రతను ఏం చేస్తుంది? తగ్గిస్తుంది. తగ్గించడం వల్ల అదేమవుతుంది? డీషీల్డెడ్ అయితే వాల్యూ ఏమవుతుంది? డీషీల్డెడ్ రా. డౌన్ ఫీల్డ్ అంటే పెరగడం రా. డి డౌన్, డి గుర్తుపెట్టుకోండి. డీషీల్డెడ్ డౌన్ ఫీల్డ్ అంటే పెరగడం. సో అందుకని ఇప్పుడు చెప్తారా ఆన్సర్? ఇప్పుడు చెప్తారా వీటిల్లో డిఫరెన్స్? షీల్డెడ్ అంటే రుణ విద్యుత్తాత్మకత తగ్గిపోతుందిరా. ఫ్లోరిన్ కి ఎక్కువ రుణ విద్యుత్తాత్మకత కాబట్టి డీషీల్డింగ్ ఎక్కువ చేస్తుంది. ఫ్లోరిన్ కన్నా కొంచెం తక్కువ రుణ విద్యుత్తాత్మకత క్లోరిన్ కి, కాబట్టి దీనికన్నా విలువ కొంచెం తగ్గింది. క్లోరిన్ కన్నా బ్రోమిన్ కి ఇంకొంచెం తక్కువ, కాబట్టి దీనికన్నా విలువ ఇంకొంచెం తగ్గింది. రుణ విద్యుత్తాత్మకత తగ్గుతూ ఉంటే మనకు ఇక్కడ షీల్డెడ్ ప్రోటాన్ ఏర్పడతాయి. రుణ విద్యుత్తాత్మకత పెరుగుతూ ఉంటే ఏం ఏర్పడతాయి? డీషీల్డెడ్ ప్రోటాన్ ఏర్పడతాయి. డీషీల్డెడ్ అంటే డౌన్ ఫీల్డ్, వాల్యూ కెమికల్ షిఫ్ట్ వాల్యూ ఎక్కువ అవుతుంది. షీల్డెడ్ అంటే అప్ ఫీల్డ్, కెమికల్ షిఫ్ట్ వాల్యూ తగ్గుతుంది. ఇది క్లియరా? ఇది వేసుకున్నారా? ఓకేనా? ఓకే. సో ఫస్ట్ ఫ్యాక్టర్ వచ్చి మనకు ఎలక్ట్రోనెగటివిటీ, రుణ విద్యుత్తాత్మకత. ఈ రుణ విద్యుత్తాత్మకత ఆధారంగా ఎలాగా కెమికల్ షిఫ్ట్ వాల్యూస్ చేంజ్ అవుతాయి. ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్ అంటే ఇది చూడండి, ఆర్డర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆర్డర్ చూడండి. ఇప్పుడు చెప్పాను కదా నేను, ఫ్లోరిన్ ఎక్కువ రుణ విద్యుత్తాత్మకత కాబట్టి ఎఫ్ రుణ విద్యుత్తాత్మకత ఎక్కువ కాబట్టి కెమికల్ షిఫ్ట్ వాల్యూస్ కూడా ఎక్కువగానే ఉండాలి. అంతేనా? అవునా కాదా? ఏరా ఓకేనా? ఇదేమన్నా డౌటా ఇంకా? ఇప్పుడు దీనికి ఎక్స్ప్లెయిన్ చేస్తారా ధనంజయ్? ఈ ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేయండి. ఈ టేబుల్ వేసుకోండి, ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎందుకు తక్కువగా ఉంది చెప్పండి. ధనంజయ్ డిఫరెన్స్ ఏమిరా? మూడిట్లోను అంటే క్లోరిన్ సంఖ్య పెరుగుతా ఉంటే రుణ విద్యుత్తాత్మకత పెరుగుతుంది. వెరీ గుడ్. పెరుగుతుంది కాబట్టి కెమికల్ షిఫ్ట్ వాల్యూ కూడా ఏమయ్యాయి? పెరిగిపోయాయి. అంతేమ్మా, అంతే. డౌట్ ఏం లే. డీషీల్డెడ్ అయిపోతుంది, కెమికల్ షిఫ్ట్ వాల్యూ పెరిగిపోతుంది. సో రుణ విద్యుత్తాత్మకత పెరుగుతా ఉంటే మనకు డీషీల్డెడ్ ప్రోటాన్స్ ఫామ్ అవుతాయి, అంటే ఎలక్ట్రాన్ సాంద్రతని గ్రహించేస్తాయి. ఆ గ్రహించడం వల్ల మనకి ఇది అయిపోతుంది. సో ఇది మీకు ఫస్ట్ ఫ్యాక్టరు, రుణ విద్యుత్తాత్మకత ప్రభావం. ఇది క్లియరారా? ఇదేమన్నా క్లియరా? ఆల్ఫా బీటా. ఇది మీకు ఇంకోటి ఆర్గానిక్ కాంపౌండ్ లో అని చెప్పి మీకు ఒక ఉదాహరణ చెప్పున్నారు, ఆల్ఫా బీటా. ఓకేనా? ఇది అవసరం లేదు. జస్ట్ మీరు ఫస్ట్ది రుణ విద్యుత్తాత్మకత ప్రభావము, రుణ విద్యుత్తాత్మక ప్రభావంలో ఈ ఎగ్జాంపుల్, ఈ పైన లైన్ పెట్టుకొని బేసిక్ ఓన్ గా రాయొచ్చు. రుణ విద్యుత్తాత్మకత పెరుగుతూ ఉంటే మనకు డీషీల్డెడ్ ప్రోటాన్స్ ఏర్పడతాయి. ఆటోమేటిక్ గా డీషీల్డెడ్ ప్రోటాన్ ఏర్పడడం వల్ల మనకేమవుతుంది? ఆటోమేటిక్ గా
ఏమవుతుంది డీషీల్డెడ్ ప్రోటాన్ ఏర్పడితే వాల్యూ పెరుగుతుంది. కన్ఫ్యూజన్ అవ్వద్దు, కన్ఫ్యూజన్ ఏం అవ్వద్దు. ఓకేనా? ఇది ఓకేనరా? ఓకే. సో నెక్స్ట్ రెండో ఫ్యాక్టర్ అంటే రెండోది ప్రభావితం చేయు అంశం. ఫస్ట్ ఇదేం డౌట్ ఏం లేదు కదా? ఓకే, ఇవి జస్ట్ ఊరికే ఎగ్జాంపుల్ వాల్యూస్ మా, ఇది మీకు అవసరం లేదు. ఆల్ఫా బీటా ప్రోటాన్లని దీనికి రెజొనెన్స్ అంటే రెజొనెన్స్ ఆధారంగా ప్లస్ ఎం ఆధారంగా చెప్పొచ్చు. ఇంకొక ఫ్యాక్టర్ మళ్ళీ మీరు కన్ఫ్యూషన్ అవుతారు. ఈ ప్లస్ మైనస్ ఉంది, దీని ఆధారంగా కూడా మనం కెమికల్ షిఫ్ట్ వాల్యూస్ ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు ఇలా ఆరోమాటిక్ కాంపౌండ్స్లో. అది వీళ్ళు చూపిస్తుండేది. మీరు అంత డెప్త్కి వెళ్ళొద్దు, మళ్ళీ అది కన్ఫ్యూషన్ అవుతారు. ఈ ఎగ్జాంపుల్ అవసరం లేదులేండి. ఇది మాత్రం సింపుల్ ఎగ్జాంపుల్గా తీసుకొని ఇది మాత్రం ఎక్స్ప్లెయిన్ చేయండి చాలు. ఓకే, అండ్ నెక్స్ట్ వన్, ఇది వరకు రాసుకున్నారు కదా టేబుల్ అవి? ఓకే. ఇంకా మీకు హైడ్రోజన్ బంధం యొక్క ప్రభావం కూడా ఉంటుంది. ఇది మీకు ఆర్థో పారా మెటాలో ఎలా ఉంటుంది రుణ విద్యుత్తాత్మకత అనేది ఒక ఎగ్జాంపుల్గా చెప్పారా. ఇదే సమూహం రా, ఇదే సమూహము NOOO. ఏంది ఇది చెప్పండి? ఏ సమూహము? NO2 కనిపిస్తుందా యశోదా? NO2 ఇక్కడ మీరు గమనించండి, ఆరో ఇటువైపు నుంచి లాక్కుంటుంది. అంటే NO2 సమూహం అనేది ప్లస్ M సమూహము. M అంటే ఇక్కడ రెజొనెన్స్ నిర్మాణంలో ఇక్కడ బెంజిన్ పైన నుంచి మనకి ఎలక్ట్రాన్ సాంద్రతని తన వైపుకి ఆకర్షించుకుంటుంది. ఓకేనా? ఇది ఆకర్షించుకుంటుంది. మైనస్ M సమూహం ఇక్కడ ఎలక్ట్రాన్లని గ్రహిస్తుంది. అప్పుడు ఏమైపోయింది? ఇది డీషీల్డెడ్ ప్రోటాన్ అయిందా లేదా? పక్కన ఉండేది. కాన్సెప్ట్ అర్థమైందా నాయన? ఇక్కడ చూడండి, ఇదే గ్రూప్ చెప్పండి, ఇదే గ్రూప్ చెప్పండి. NO2 సమూహం రా ధనుంజయ్, వింటున్నావా? ఇది వచ్చి NO2 సమూహము, ఇది మైనస్ M సమూహము. అంటే ఇక్కడ ఎలక్ట్రాన్లని ఏం చేస్తుంది? ఇక్కడ యారోలు గమనించండి, తన వైపుకి ఆకర్షించుకుంటుంది. ఆకర్షించుకోవడం వల్ల ఇప్పుడు ఈ ప్రోటాన్ పైన ఈ బంధంలో ఉండే ఎలక్ట్రాన్లని తగ్గించేసింది కదరా. ఈ ప్రోటాన్ ఆర్థోలో ఉండే ప్రోటాన్ ఎలక్ట్రాన్ డెన్సిటీ ఏమైపోయింది? తగ్గిపోయిందా లేదా? తగ్గిపోయింది. కాబట్టి అది ఏ ప్రోటాన్ అయిపోయింది? షీల్డెడా డీషీల్డెడా? అందుకని మనకి ఇక్కడ చూడండి వాల్యూ చూడండి. ఆర్థోలో మనకు ఇక్కడ ఎలక్ట్రాన్ సాంద్రతని అది తగ్గించేసింది. NO2 సమూహము ఇక్కడ నుంచి ఎలక్ట్రాన్ల బంధంలో పాల్గొనే ఎలక్ట్రాన్లని తన వైపుకి ఆకర్షించేసింది. ఇక్కడ ఏం జరిగింది? ఆర్థోలో మనకు సాంద్రత తగ్గిపోయింది. తగ్గిపోవడం వల్ల డీషీల్డెడ్ ప్రోటాన్ అయింది. కాబట్టి వాల్యూ గమనించారని ఆయన వాల్యూ 8.19 ఎక్కువ వచ్చింది. అర్థమవుతుందా? సో వాల్యూ అనేది మిగతా వాటికన్నా దీనికి ఎక్కువ వచ్చింది. ఎందుకనంటే ఇది డీషీల్డెడ్ ప్రోటాన్ అయింది కాబట్టి దీనికి ఎక్కువ వచ్చింది. ఓకే. సో రెండోది డిగ్రీ ఆఫ్ కార్బన్ అంటే ప్రైమరీ, సెకండరీ, టెర్షరీ అట్లుంటుంది కదా. డిగ్రీ ఆఫ్ కార్బన్ అర్థమవుతుందా? ప్రైమరీ కార్బన్, సెకండరీ కార్బన్, టెర్షరీ కార్బన్. ఇది చూడండి ఎగ్జాంపుల్. ఇదేం లేదు, ఇక్కడ చూడండి ప్రైమరీ కార్బన్ అంటే ఈ కార్బన్ పైన ఒక కార్బనే బంధించబడి ఉంది కదా. ఏరా చూస్తున్నారా యశోదా? ఇలా ఒక కార్బన్ పైన ఒక కార్బన్ బంధించబడి ఉంటే మనకు ఇంత వాల్యూ వచ్చింది. ఇక్కడ చూడండి, మీరు గమనించండి, ఇక్కడ 2 కార్బన్స్ అన్నాం. దీనికి డిఫరెన్స్ ఏమి? ఎందుకు అట్లా సెకండరీ టెర్షరీ ఇట్లా ఎందుకు అంటున్నారా? ఇప్పుడు CH3 సమూహం అంటే ప్లస్ I సమూహం కదా. ఇక్కడ 2 కార్బన్లు సెకండరీ డిగ్రీ, అర్థమవుతుందా? ఇక్కడికి వచ్చేసరికి టెర్షరీ అంటే 3 కార్బన్లతో బంధంలో ఉంది. ఇలా బ్రాంచింగ్ అంటే మీకు అర్థమవుతుంది. ఈ స్ట్రైట్ లైన్ కాకుండా
మీకు ఒక కార్బను ఇంకొక కార్బను ఇంకొక కార్బన్ ఇలా బ్రాంచెస్ కానీ పెరుగుతూ ఉన్నాయనుకోండి, అప్పుడు కెమికల్ షిఫ్ట్ వాల్యూస్ పెరుగుతాయి. ఇది రాసుకోండి. కార్బన్ యొక్క స్వభావం ఆధారంగా రసాయన స్థానాంతరం విలువలు మార్పు చెందుతాయి. టెర్షరీ అంటే 3 పైన 0 పెట్టండి. కార్బన్ యొక్క స్వభావం ఆధారంగా రసాయన స్థానాంతరం విలువలు మార్పు చెందుతాయి. ఆర్డర్ రాసుకోండి. టెర్షరీ గ్రేటర్ దాన్, సెకండరీ గ్రేటర్ దాన్, ప్రైమరీ. టెర్షరీ అంటే 3 పెట్టి పైన 0 లాగా రాయండి. తర్వాత సెకండరీ, తర్వాత ప్రైమరీ. టెర్షరీ, సెకండరీ, ప్రైమరీ. క్లియరా? ఇది వచ్చి మీకు స్టీరిక్ ఫ్యాక్టర్ అంటే ఇక్కడ మీకు క్రౌడింగ్ ని బట్టి కూడా మారుతుందిరా. ఇదంతా వాండర్వాల్ డీషీల్డింగ్ అంటే మీకు బలహీన బంధాలు ఏర్పడినప్పుడు పక్కన ఇప్పుడు OH సమూహం ఉంది, ఇది మీకు అవసరం లేదు, ఇది హై లాంగ్వేజ్కి అయిపోతుంది. సో ఇవి హైడ్రోజన్ బంధం కూడా మెయిన్ ఇంపార్టెంట్. ఒకటి హైడ్రోజన్ బంధం కూడా పెరిగిపోతూ ఉంటే మీకు కెమికల్ షిఫ్ట్ వాల్యూస్ కూడా పెరుగుతూ వస్తాయి. సింపుల్వి రాసుకోండి చాలు, మరి కన్ఫ్యూషన్ అయిపోతారు మళ్ళీ. ఇదండి హైడ్రోజన్ బాండింగ్, ఇది ఇంపార్టెంట్, ఇది రాసుకోవచ్చు. ఇంకోటి రాసుకోండి మా. ఇప్పుడు ఇది రాసారా? కార్బన్ యొక్క స్వభావం రాసారమ్మా? ఇది రాసారా? రాసిన తర్వాత హైడ్రోజన్ బాండింగ్ రాసుకోండి. హైడ్రోజన్ బంధ ప్రభావం రాసారా? సో చూడండి ఇక్కడ ఇప్పుడు హైడ్రోజన్ బంధం అనేది మీకు తెలుసు. హైడ్రోజన్ బంధం అంటే ఏంట్రా? ఇప్పుడు H2O ఉంది నాయన, H2O వేయండి. H2O వేయండి. చూపించండి నాకు, అబ్జర్వేషన్ అది నోట్స్ చూపిండి. ధనంజయ్ నోట్స్ చూపి. H2O రాయిరా. HOH అట్లా రాయి. H బంధం వేసి ఆక్సిజన్ రాయి, తర్వాత కిందకి బంధం వేసి హైడ్రోజన్ వేయి. HOH వేయండి. వేసారా? అట్లా కాదు యశోద. H ఆక్సిజన్ దానికి ఎదురుగా ఇప్పుడు ఈ అబ్బాయి వేస్తున్నాడు చూడు, అదే మాదిరిగా ఇంకోటి వేయి పక్కన. ఇప్పుడు వినండి. ఓకి ఎదురుగా OH వేసారా? ఇది ఇప్పుడు H2Oలో ఆక్సిజన్ కి హైడ్రోజన్ కి డాటెడ్ లైన్స్ వేయండి. మీరు ఇట్లా ఒక వి షేప్ లో వస్తే మీకు బాగా కనిపిస్తుంది. ఓకి ఎదురుగా H వేయండి. ఇప్పుడు ఓకి ఎదురుగా H రాయిరా. ఇంకోటి రాయండి చెప్తా. దానికి స్ట్రైట్ గా H రాయి. రాసావా? కింద ఓ రాయి, దానికి పక్కన H రాయి. వి షేప్ లో అట్లా రాసుకోండి. HOH. ఇప్పుడు ఆక్సిజన్ కి హైడ్రోజన్ కి డాటెడ్ లైన్స్ డాట్స్ పెట్టండి. డాట్ లైన్స్ పెట్టు. ఆక్సిజన్ కి హైడ్రోజన్ కి ఒక మాలిక్యూల్, అది వెరీ గుడ్. అంతే, ఒక మాలిక్యూల్ లో ఉండే ఆక్సిజన్, ఇంకో మాలిక్యూల్ లో ఉండే హైడ్రోజన్. అంటే ఇక్కడ ఏంటంటేరా, హైడ్రోజన్ బంధం అనంటే ఒక మాలిక్యూల్ లో, ఒక అణువులో ఉండే రుణ విద్యుతాత్మకత ఎక్కువ కలిగిన పరమాణువుకి హైడ్రోజన్ కి మధ్య మనం ఇక్కడ బంధం ఏర్పరిచాము. ఇది హైడ్రోజన్ బంధం అంటాము. ఇది మనకు 2 రకాలుగా ఉంటుంది. ఓకేనా? ఇంటర్, ఇంట్రా.
అంతర అన్వంతర హైడ్రోజన్. అంతర హైడ్రోజన్ అని అంటే మీరు ఇప్పుడు రాసుండేది ఒక అణువు ఇంకొక అణువు. ఇంకోటి ఇప్పుడు ఫినాల్ రాయండి, ఫినాల్ స్ట్రక్చర్ వేయండి, బెంజిన్ వేసి ఓహెచ్ రాయి. బెంజిన్ వేయి, దుర్గా బెంజిన్ వేయి నాయన, బెంజిన్ వేసి ఓహెచ్ వేయి. ఫినాల్ రాస్తావా ధనంజయ్? బెంజిన్ వేసి ఓహెచ్. ఇంకోటి ఆర్తోలో ఉల్ల, ఆర్తోలో NH3 రాయ్, NH2 రాయ్, ఆర్తోలో NH2 ఆర్తోలో. ఇప్పుడు ఆక్సిజన్ కి నైట్రోజన్ కి మధ్య బాండ్ వేయి, లేదా ఆక్సిజన్ కి హైడ్రోజన్ కి. ఇక్కడ ఏంటంటే మీనింగ్ ఏంటంటేరా, ఇందాక దానికి దీనికి డిఫరెన్స్ ఏమైనా అర్థమైందా యశోద? ఇందాక ఏదైనా సరే ఒక అణువులో మనకు రుణ విద్యుతాత్మకత దేనికైతే ఎక్కువ ఉందో అదేం చేస్తుంది, తక్కువ రుణ విద్యుతాత్మకత ఉండే దాంతో బంధాన్ని ఏర్పరుస్తుంది. ఇలా ఏర్పరిచిన ఈ బంధాన్ని హైడ్రోజన్ బంధం అంటాము. ఇందాక మనము 2 నీటి అణువులు తీసుకున్నాం, 3 నీటి అణువులు తీసుకున్నాము. ఒక నీటి అణువు ఇంకొక నీటి అణువుతో, ఒక NH3 ఇంకొక NH3తో ఇలా బంధం ఏర్పడితే అది మనకు అంతర హైడ్రోజన్ బంధం అని అంటాము. అలా కాకుండా ఇప్పుడు చూడండి, ఒక బెంజిన్ రింగ్ లోనే 2 గ్రూపులు ఉన్నాయి కదా, ఒకే మాలిక్యూల్లో 2 సమూహాలు ఒకే దాంట్లో ఉండి బంధం ఏర్పడితే అది అన్వంతర హైడ్రోజన్ బంధం అంటాము. ఇది క్లియరా? ఇప్పుడు ఆక్సిజన్ అధికం అనుకో, NH3లో హైడ్రోజన్ తో బాండింగ్. ఎక్కువ రుణ విద్యుతాత్మకత ఉండేది తక్కువ దాంతో బాండింగ్ రావాలి. ఇప్పుడు OH లో NH3లో NH2లో H తో. అర్థమైంది నాయన? ఇక్కడ ఒకే మాలిక్యూల్ కదా, ఇది వేరు కాదు కదా. వేరుగా అయితే మనకు ఇప్పుడు ఒక NH3 ఇంకొక NH3, ఈ నైట్రోజన్ ఈ హైడ్రోజన్, ఒక H2O ఇంకొక H2O, దీంట్లో ఉండే ఆక్సిజన్ దీంట్లో ఉండే హైడ్రోజన్. అట్లా వేరు అణువుల్లో అయితే మనకు అంతర హైడ్రోజన్ బంధం, ఇంటర్ మాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్ అంటాము. అలా కాకుండా ఒకే మాలిక్యూల్లో రెండిటి మధ్య దాని బంధం ఏర్పడితే అది అన్వంతర హైడ్రోజన్ బంధం, ఇంట్రా మాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్ అంటాం. ఇది క్లియరా? ఓకేనా? ఏమైనా డౌటా ఇంకా యశోదా? వేరుగా అనుకో, వేరుగా అయితే అంతర, అంతే. ఇది క్లియరా ధనంజయ్? ఓకేనా? ఇప్పుడు అదే ఇక్కడ ప్రభావం చెప్పుండేది మీకు, అదే ఇప్పుడు మీకు ప్రభావితం చెందేది ఎలా, అన్వంతర హైడ్రోజన్ బంధం అనేది ఎలా వస్తుంది అనేది మీకు మళ్ళీ ఇప్పుడు చెప్పుండేది ఇక్కడ. సో ఈ అన్వంతర హైడ్రోజన్ బంధంలో అంతర హైడ్రోజన్ బంధము ఉన్నందువల్ల ఏంటి డిఫరెన్స్ ఏమి అనేది మీకు తెలుస్తుంది మాకు. సో ఇక్కడ ఇందాక వేశారు కదా, ఒకటి ప్రభావితం, ఏ ప్రభావితం చేయ అంశాలు ఒకసారి చెప్పండి. ప్రభావితం చేయ అంశాలు డిగ్రీ ఆఫ్ కార్బన్. వెరీ గుడ్. ఇంకా నాయనా? హైడ్రోజన్ బంధం. ఓకే. సో ఇప్పుడు ఈ హైడ్రోజన్ బంధం అంటే ఏంటి అర్థమైంది కదా మీకు? ఒక పరమాణువు కానీ ఒకే దాంట్లో కానీ లేదా వేరు పరమాణువుల్లో కానీ అధిక రుణ విద్యుతాత్మకతకి అల్ప రుణ విద్యుత్ కలిగిన పరమాణువుకి మధ్య బంధం వస్తే అది మనం ఏమంటాము, దాన్ని ఏమంటాము? హైడ్రోజన్ బంధం అంటాము. ఈ హైడ్రోజన్ బంధాలు ఎన్ని రకాలు? 2 రకాలు. ఏవేవి? అంతర హైడ్రోజన్ బంధము, ఇంకోటి అన్వంతర హైడ్రోజన్ బంధం. సో అంతర
హైడ్రోజన్ బంధం అంటే డిఫరెన్స్ అర్థమైంది కదా. వేరు పరమాణువుల్లో ఉంటే మనకు అంతర హైడ్రోజన్ బంధం అవుతుంది. అదే మనకు ఒకే పరమాణువులో కానీ ఒకే అణువులో కానీ ఉంటే ఒకే మాలిక్యూల్లో అన్వంతర హైడ్రోజన్ బంధం అవుతుంది. ఓకే, సో లాస్ట్ది ప్రభావితం చేయు అంశము లాస్ట్ వన్ చూడండి. హైడ్రోజన్ బంధం ఉంటే హైడ్రోజన్ బాండింగ్, డిక్రీజ్డ్ ఎలక్ట్రాన్ క్రౌడ్ అరౌండ్ ది ప్రోటాన్. ఇప్పుడు మీరే చూసి చెప్పేయచ్చు, ఒకసారి రాసుకోండి. ఫస్ట్ లైన్ మాత్రం రాసుకోండి. ఫస్ట్ లైన్ మాత్రం రాసుకోండి. చెప్పండి నాయన, మీనింగ్ చెప్పండి మా దుర్గా. ఫస్ట్ లైన్ మాత్రం రాసుకోండి, దాని మీనింగ్ చెప్పండి. ఫస్ట్ లైన్ మాత్రం చెప్పండి రా యశోద. హైడ్రోజన్ బంధము ఉంది అనుకో, ఒక కాంపౌండ్ ఇచ్చారు మీకు, ఒక పదార్థం ఇచ్చి దాంట్లో NMR స్పెక్ట్రా తీయమన్నారు. ఆ పదార్థంలో మనకి ఇప్పుడు హైడ్రోజన్ బంధం ఉంది. హైడ్రోజన్ బంధం ఉంది కాబట్టి సిగ్నల్ ఎలా వస్తుంది? హైడ్రోజన్ బంధం ఉంటే చదవండి ఏముంది అక్కడ. డిక్రీజ్డ్ ఎలక్ట్రాన్ క్రౌడ్ అరౌండ్ ది ప్రోటాన్ అంటే దాని మీనింగ్ ఏంటి నాయన? హైడ్రోజన్ బంధం ఉంటే ఏం చేస్తుంది అంటే పక్కన ఉండే ప్రోటాన్ పైన ఎలక్ట్రాన్ సాంద్రతని తగ్గిస్తుంది. అంటే మీనింగ్ ఏంటి? డీషీల్డెడ్ అవుతుంది. అప్పుడు వాల్యూ ఏమైంది? కెమికల్ షిఫ్ట్ వాల్యూ ఎక్కువైంది. అంతే ఈ ఒక్క పాయింట్ రాసుకోండి. హైడ్రోజన్ బంధం ఉంటే మనకు ప్రోటాన్ పైన ఎలక్ట్రాన్ సాంద్రత తగ్గుతుంది కాబట్టి ప్రోటాను డీషీల్డెడ్ ప్రోటాన్ అవుతుంది. డీషీల్డెడ్ ప్రోటాన్ అవ్వడం వల్ల రసాయన స్థానాంతరం విలువలు పెరుగుతాయి. ఓకేనా? దీంట్లో మీకు 2 రకాలని చెప్పాను, ఇంట్రామాలిక్యులర్, ఇంటర్మాలిక్యులర్. అంటే మనకు ఇప్పుడు ఇక్కడ మీరు గమనిస్తే ఈ హైడ్రోజన్ బంధం అనేది మళ్ళీ మనకు దేని వల్ల ఏర్పడుతుంది, ఎందుకు వస్తుంది అనేది కూడా మీరు అబ్జర్వ్ చేయాలి. ఇప్పుడు మనం ఒక శాంపుల్ తీసుకున్నాం రా, ఆ శాంపుల్ ని సాలిడ్ స్టేట్ లో అట్లే డైరెక్ట్ గా మనం అనాలిసిస్ చేయలేం కదా. డైరెక్ట్ గా చేయగలమా? డైరెక్ట్ గా అనాలిసిస్ చేయలేము. ఏం చేస్తాము? ఇప్పుడు మీరు ఏదైనా సాల్ట్ ఇచ్చి దాన్ని కాంపౌండ్ కనుక్కోవాలన్నా కానీ క్యాటయానలైజ్ చేసేటప్పుడు మూల ద్రావణాన్ని తయారు చేసుకుంటాం. అంటే ఏదైనా ఒక సాల్వెంట్ లో ఒక ద్రావణిలో కరిగిస్తాం. అర్థమవుతుందా? ద్రావణిలో కరిగించి ఆ శాంపుల్ ని మనకు ఆ స్పెక్ట్రమ్ లో అంటే ఆ ఇన్స్ట్రుమెంట్ లో పెడతారు. టెస్ట్ ట్యూబ్ లో తీసుకొని దేంట్లో ఒక దాంట్లో తీసుకొని ఆ శాంపుల్ ని ప్లేస్ చేస్తారు. ఆ ద్రావణి పైన మనకు ఈ హైడ్రోజన్ బంధం అనేది ఆధారపడి ఉంటుంది. ఒకవేళ ఇక్కడ అన్వంతర హైడ్రోజన్ బంధం అనుకోండి, అప్పుడు ఆ ద్రావణి పైన ప్రభావం అనేది ఉండదు. ఇక్కడ చూడండి, నో ఎఫెక్ట్ ఆఫ్ డైల్యూషన్. డైల్యూషన్ అంటే ఏంటి? విలీనం. మనం ఏదైనా ఒక ద్రావణి, ఇక్కడ DMSO అనేది ద్రావణి, ఎస్టోన్ అనేది ఒక ద్రావణి. అంటే ఇచ్చిన కాంపౌండ్ని మనము ఇక్కడ కరిగించామనుకో, ఈ ద్రావణిలో కరిగించినప్పుడు హైడ్రోజన్ బంధం ఏర్పడితే అది కానీ అన్వంతర హైడ్రోజన్ బంధం అయితే ఈ వీటి మీద ప్రభావం అనేది ఏమీ ఉండదు. అంటే సిగ్నల్ ఎలా వస్తుందో ఒరిజినల్ వాల్యూ వస్తుంది. కానీ ఒకవేళ అంతర హైడ్రోజన్ బంధం కానీ ఏర్పడితే ఆ అంతర హైడ్రోజన్ బంధం ఏం చేస్తుంది అంటే ఆ ప్రోటాన్ని అప్ఫీల్డ్ అంటే ఏదా తక్కువ వాల్యూ ఉన్న షీల్డెడ్ అంటే తగ్గించేస్తుంది. విలువ ఏమైపోయింది? తగ్గిస్తుంది. అంటే ఈ హైడ్రోజన్ బంధం ఉంటే మనకు విలువ వాల్యూ అనేది పెరుగుతుంది. కానీ ఈ హైడ్రోజన్ బంధంలో ఎప్పుడు పెరుగుతుంది? ఇంట్రామాలిక్యులర్
హైడ్రోజన్ బాండింగ్ అయితేనే, అన్వంతర అయితేనే మనకు ద్రావణి యొక్క ఎఫెక్ట్ ఉండదు కాబట్టి పెరుగుతుంది. అదే ఏర్పడిన హైడ్రోజన్ బంధం కానీ అంతర హైడ్రోజన్ బంధం అనుకోండి, అప్పుడు ఏమైపోతుందిరా, డీషీల్డెడ్ కావాల్సింది ఏమైపోతుంది, షీల్డెడ్ అయిపోతుంది. వెరీ గుడ్, వాల్యూ ఏమైపోతుంది, తగ్గిపోతుంది. ఓకేనా, వాల్యూ ఏమైపోతుంది, తగ్గిపోతుంది. ఇది క్లియరా నాయనా, క్లియర్నా? సో ఒకసారి చెప్పేసేయండి ధనంజయ్, ఏవేవి ప్రభావితం చేయ అంశాలు. రసాయన స్థానాంతరం అంటే ఏంటి ఫస్ట్? వెరీ గుడ్ నాయన, వెరీ గుడ్. మళ్ళీ డెల్టాతో కానీ టౌతో కానీ సూచిస్తాం నాయన. డెల్టాతో కానీ తీసుకుంటే పీపీఎం, పార్ట్స్ పర్ మిలియన్ లో మనము మెజర్ చేస్తాము. దీంట్లో దేన్ని రెఫరెన్స్ గా తీసుకుంటాము? దేన్ని రెఫరెన్స్ గా తీసుకుంటాము? టిఎంఎస్ ని, టెట్రామిథైల్ సిలేన్ ని ఎందుకు రెఫరెన్స్ గా తీసుకుంటాము? ఎందుకు రెఫరెన్స్ గా తీసుకుంటాము? తుల్య ప్రోటాన్లు ఉన్నాయి. ఇది తుల్య ప్రోటాన్లు ఉన్నాయి, ఒకే సిగ్నల్ ఇస్తుంది, లో కాస్ట్, ఏ హార్మ్ఫుల్ లేదు. ప్లస్ ఇక్కడ ఏంటంటే మనకు ఇక్కడ రసాయనంగా జడత్వాన్ని కలిగి ఉంటుంది. అందుకని మనము ఈ టిఎంఎస్ వాల్యూ, దీన్ని టెట్రామిథైల్ సిలేన్ ని స్టాండర్డ్ గా తీసుకుంటాం, రెఫరెన్స్ గా తీసుకుంటాం. ఓకే, నెక్స్ట్ సిగ్నల్స్ ఎలా ఏర్పడతాయి? కొన్ని సిగ్నల్స్ ఎలా వస్తాయి? అది కాదు నాయన, మీకు చూపించాను కదా, అప్ ఫీల్డ్, డౌన్ ఫీల్డ్. కొన్ని సిగ్నల్స్ ఎలా వస్తాయి? అప్పుడు షీల్డెడ్ ప్రోటాను, డీషీల్డెడ్ ప్రోటాన్ అని ఎలా అంటున్నాం మనము? అంటే బాహ్య అయస్కాంత క్షేత్రానికి అనుగుణంగా, అంటే అది ముందుకెళ్తుంటే ముందే వెళ్తుంది. అది ముందుకెళ్తుంటే ఇది బ్యాక్ వచ్చింది అనుకో, అదేమవుతుంది, డీషీల్డెడ్ అవుతుంది. ఎందుకు డీషీల్డెడ్ అవుతుందంటేరా, ఆపోజిట్ రావడానికి ఎక్కువ శక్తి కావాలి కాబట్టి అది ఎక్కువ శక్తిని గ్రహిస్తుంది. ఆ ఎక్కువ శక్తిని గ్రహించడం వల్ల మనకు డీషీల్డెడ్ అప్ ఫీల్డ్ కి వస్తుందా, డౌన్ ఫీల్డెడ్ కి వస్తుందా? డౌన్. ఎక్కువ వాల్యూ ఉండేది డౌన్ లో, మీకు చెప్పాను నేను, 0 1 2 3 డౌన్ కి రావాలి, లెఫ్ట్ లో రాసుకోవాలి. ఓకేనా? సో ఇలా ఈ డిఫరెన్స్ ఉండేదాన్నే మనము సిగ్నల్స్ ఎక్కడెక్కడ ఏ పీక్స్ వచ్చాయి, టిఎంఎస్ తో ఎంత డిస్టెన్స్ లో ఉంది, ఈ మెజర్ చేసేదాన్నే మనము రసాయన స్థానాంతరం అంటాము. క్లియరా? సో ఎందుకు ఒకటి మాత్రము ఒక దగ్గర పొజిషన్ వస్తుంది, ఇంకోటి ఇంకో దగ్గర పీక్ ఎందుకు వస్తుంది, ఆ కారణం ఏంటి, ఆ ప్రభావితం చేయు అంశాలు ఏంటి అనేది మీకు నెక్స్ట్ చెప్పిండే టాపిక్. సో ప్రభావితం చేయు అంశాల్లో ఫస్ట్ వన్ ఏమిరా, రుణ విద్యుత్తాత్మకత. రుణ విద్యుత్తాత్మకతకి సంబంధించి మనకు రెండు రకాల సమూహాలు ఉండొచ్చు. ఒకటి మైనస్ ఐ సమూహము, ఇంకోటి ప్లస్ ఐ సమూహము. మైనస్ ఐ సమూహం అంటే ఏంట్రా? గ్రహిస్తుంది. వెరీ గుడ్, వెరీ గుడ్ అమ్మా, అంతే అంతే. సో డీషీల్డెడ్ అంటే ప్రోటాన్ పైన ఏం చేస్తుంది నాయన, ఎలక్ట్రాన్ సాంద్రతని తగ్గిస్తుంది. ఆ తగ్గించడం వల్ల అది వ్యతిరేక దిశలో ప్రయాణం చేస్తుంది, కాబట్టి ఎక్కువ శక్తిని గ్రహిస్తుంది. అది డీషీల్డెడ్, రక్షణ కవచం లేని ప్రోటాన్ అయిపోయింది కాబట్టి డీషీల్డెడ్ అయింది, కాబట్టి ఎక్కువ శక్తిని గ్రహించాలి, కాబట్టి అది ఎక్కడ సిగ్నల్ ఇస్తుంది, అప్ ఫీల్డా డౌన్ ఫీల్డా? అంతే. నెక్స్ట్ ప్లస్ ఐ సమూహం ఉంటే షీల్డెడ్ ప్రోటాన్ అంటే ప్లస్ ఐ సమూహం కాబట్టి ఎలక్ట్రాన్ సాంద్రతను పెంచుతుంది కాబట్టి అనుగుణంగా ప్రయాణం చేస్తుంది. వెరీ గుడ్. నెక్స్ట్ ది ఇంకొకటి ఏంటమ్మా, డిగ్రీ ఆఫ్ కార్బన్. దేనికి ఎక్కువ ఉంటుంది,
టెర్షరీ, సెకండరీ, ప్రైమరీ. వెరీ గుడ్. అంతే. సెకండ్ హైడ్రోజన్ బంధం గురించి చెప్పండి. డీషీల్డెడ్, షీల్డెడ్. ఒకవేళ నేను ఎస్టోను ఏమన్నా ద్రావణ్ణి కలిపాను అనుకో, హైడ్రోజన్ బంధం ఉంటే అది ప్రోటాన్ షీల్డెడ్ అవుతుందా, డీషీల్డెడ్ అవుతుందా? సో వాల్యూ, కెమికల్ షిఫ్ట్ వాల్యూ పెరుగుతుంది, వస్తుంది. ఒకవేళ ఏదైనా ద్రావణ్ణి ఉపయోగించామనుకో, ద్రావణ్ణి ఉపయోగిస్తే అన్వంతరా వచ్చి ఏ ఎఫెక్ట్ ఉండదు. అన్వంతరా వచ్చి ద్రావణి స్వభావం పైన ఆధారపడదు. అదే అంతరా వచ్చి అంతర హైడ్రోజన్ బంధం ఏమవుతుంది? ఇప్పుడు ఏదైనా సాల్వెంట్ తీసుకున్నాంరా, ఎస్టోన్ని కలిపానురా, ఏదైనా డిఎంఎస్ఓ ఇట్లా కలిపాము, దాని ప్రభావం వల్ల ఏ ప్రభావం ఉండదు అన్వంతర హైడ్రోజన్ బంధంలో. అదే అంతరాలో అయితే డీషీల్డెడ్ అయ్యేది ఏమైపోయింది? షీల్డెడ్ అయిపోయింది. కాబట్టి విలువ ఏమైపోయింది? రసాయన స్థానాంతరము తగ్గిపోతుంది. ఇవి రసాయన స్థానాంతరం అంటే ఏంటి, తర్వాత మీకు రసాయన స్థానాంతరాన్ని ప్రభావితం చేయు అంశాలేవి అనేది. ఇంతవరకు క్లియరా నాయనా? ఓకే నాయనా? ధనుంజయ్, ఎంతమంది అటెండెన్స్ ఉన్నారు? ఫస్ట్ ఎంతమంది ఉన్నారు? బాటనీలో ఎంతమంది ఉన్నారమ్మా? అటెండెన్స్ కౌంట్ చేసుకున్నారా? ఇప్పుడు కొంతమంది వెళ్ళిపోయి ఉన్నారులే. తరుణ్ వీళ్ళు లెఫ్ట్ అయినట్టుండారు. ఓకే. ఇప్పుడు 16 ఉన్నారు కదా? ఇప్పుడు వీళ్ళు కూడా జాయిన్ అయ్యారు కదా, తరుణ్, సుబ్రహ్మణ్యం, సోమశేఖర్, వీళ్ళంతా జాయిన్ అయ్యి ఉండేరు. శ్వేత 21 22 ఈరోజేమి 21 వచ్చినట్టున్నారు. 16 ఈ 4 మెంబర్స్ యాడ్ చేయి, 20. ఇంకా ఇంకెవరు ఇప్పుడు లెఫ్ట్ అయింది? హరీష్ ఉన్నాడా? ధనంజయ్, హరీష్ ఉన్నాడా? ఇప్పుడు ఉన్నాడా? 16లో ఉన్నాడా అంటున్నా. లేదంటే అబ్బాయి కూడా యాడ్ చేయాలి కదా. ఉన్నాడా? ఓకే ఓకే ఓకే. 21 వచ్చున్నారు. అయితే 20 21 వచ్చున్నారు. ఓకే అమ్మా. సో ఇది క్లియర్ గారా మీకు? మళ్ళీ నేను కంటిన్యూషన్ అంటే బ్రేక్ ఇచ్చి మళ్ళీ 2 to 3 తీసుకోకుండా మీకు కంటిన్యూగా చెప్పేశాను. కంటిన్యూషన్ ఒకే టాపిక్. ఫస్ట్ వచ్చి రసాయన స్థానాంతరం అంటే ఏంటి, ఎలాగా అనేది. నెక్స్ట్ వచ్చి రసాయన స్థానాంతరాన్ని ప్రభావితం చేయు అంశాలేవి, ఇది. సో రేపు క్లాస్ ఉంది మీకు, ఫస్ట్ అవర్ ఉంది కదా, ఫ్రైడే ఫస్ట్ అవర్ ఉంది. దాంట్లో మీకు సిలబస్లో ఇంకా రిమైనింగ్ కొన్ని కాంపౌండ్స్ ఇస్తారా. మీకు ఇప్పుడు ఎలా అయితే చెప్పానో నేను, సిగ్నల్స్ స్ప్లిట్ చేయాలి కదా N+1 రూల్ ప్రకారం. స్ప్లిట్టింగ్ తెలుసు కదా, N+1 రూల్. ఆ N+1 రూల్ స్ప్లిట్టింగ్ తీసుకొని మనము, అంటే ఇక్కడ మీకు ఎగ్జామ్లో ఇప్పుడు సపోజ్ మీకు సిలబస్లో ఇథైల్ బ్రోమైడ్, ఇంకోటి ఏదైనా టొలీను ఇలా ఇచ్చాడు. ఇథైల్ బ్రోమైడ్, టొలీను ఇలా ఇచ్చేసి ఈ పై క్రింది వాటికి NMR వర్ణపటాన్ని వివరించండి అని అలా ఇచ్చేసాడు. మీకు ఎగ్జాక్ట్ వాల్యూ మనం ఇక్కడ ఇథైల్ బ్రోమైడ్కి ఇంత విలువ, టొలీన్కి ఇంత విలువ అవి గుర్తుపెట్టుకోలేరు. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే, ఇథైల్ బ్రోమైడ్లో ఎన్ని తుల్య ప్రోటాన్లు ఉన్నాయి. ఇప్పుడు ఇథైల్ బ్రోమైడ్లో 2 ఉన్నాయి కాబట్టి 2 రకాలు కాబట్టి 2 సిగ్నల్స్ వస్తాయి. మిగతా బెంజీన్లో మనకు టొలిన్లో మనకు బెంజీన్లో ఒకటే వస్తుంది సిగ్నల్, టొలిన్లో 2 వస్తాయి. ఇలాగా
ఆ సిగ్నల్స్ ఎక్కడ అప్ ఫీల్డా డౌన్ ఫీల్డా, అంటే డీ షీల్డెడా తర్వాత షీల్డెడా, ఇది గుర్తుపెట్టుకొని ఆ రకమైన ప్రోటాన్లు, ఇప్పుడు ఇథైల్ బ్రోమైడ్ ఉందిరా, ఇథైల్ బ్రోమైడ్లో CH3 వచ్చి షీల్డెడ్ అప్ ఫీల్డ్ వస్తుంది, CH2 వచ్చి డౌన్ ఫీల్డ్ వస్తుంది. అది క్వార్టెట్ CH2 క్వార్టెట్ వస్తుంది, ఎందుకంటే పక్కన 3 హైడ్రోజన్స్ కాబట్టి. CH3 వచ్చి ట్రిప్లెట్ వస్తుంది, ఎందుకంటే పక్కన 2 హైడ్రోజన్స్ కాబట్టి. అది డౌన్ ఫీల్డ్ అప్ ఫీల్డ్ ఎక్కడ ఏ సిగ్నల్స్ వస్తాయో అది మాత్రం మీరు నోట్ చేసి AB అని రాసి, A వచ్చి CH3, B వచ్చి CH2, ఎక్కడ పీక్స్ వస్తాయి అనేది అట్లా నోట్ చేసుకోవాలి అంతే. అవి ఆ టాపిక్ ఉంది మీకు, రేపు మార్నింగ్ క్లాస్లో నేను అది డిస్కస్ చేస్తాను. ఇది క్లియర్ అమ్మా ఇంతవరకు? సువర్ణ రాసుకున్నావా? నోట్ డౌన్ చేసుకున్నావా సువర్ణ? అన్నీ రాసుకుంటున్నావు కదా? రేపు అడుగుతాను మళ్ళీ మీకు టోటల్ ప్రతి క్లాస్కి మీకు వచ్చేటప్పుడు మేము ఇంత కష్టపడి చెప్తున్నాము అని అంటే మీరు అర్థం చేసుకోండి. మళ్ళీ చెప్పేదానికి టైము ఉండదు, మీకు అంత టైము ఉండదు. మీరు బాగా చదవాలి. అటెండెన్స్ కొంచెం ఇంప్రూవ్ అయింది, ఒక 18 నుంచి 20-21 దాకా వస్తున్నారు. బట్ మొత్తం రావాలి. ఆ 21 కూడా తక్కువే, 10 మెంబర్స్ మిస్ అవుతున్నారు. 31లో 10 మెంబర్స్ మిస్ అవుతున్నారు, 21 వస్తున్నారు మ్యాక్సిమం. ఓకేనా? ఈరోజు చందన రాలేదమ్మా. దుర్గా ఏమి అమ్మాయి ఆబ్సెంట్, అటెండెన్స్ చెప్పండి దాని అమ్మాయికి. డేట్ వేసి అటెండెన్స్ పెడితే అమ్మాయికి రిజిస్టర్లో నోట్ చేయాలి కదా, దానికని. ఓకేనా? ఓకేరా, రేపు మార్నింగ్ క్లాస్లో కలుద్దాము. ఇవన్నీ ఒకసారి రివిజన్ పెట్టుకోండి. ఆల్రెడీ నోట్స్ ఇచ్చున్నాను కదా మీకు దగ్గర. దీనికి నోట్స్ ఉందా లేదా మీకు యశోదా? నోట్స్ లేదా? రేపు మార్నింగ్ పెడతాను నేను. నోట్స్ ఉంది దీనికి, ఆల్రెడీ ఇచ్చేస్తున్నాను. IR ఒకటి నోట్స్ ఇవ్వలేదన్నారు, అది కూడా మీకు వీడియోస్లో పెట్టాను, ఆ నోట్స్ రాసుకోమని. ఆల్రెడీ అది కూడా పెట్టాను. మీరు ఇప్పుడు కంప్లీట్గా అన్నిటికీ మెటీరియల్ రెడీ చేసుకో ఉన్నారా లేదా? దేనికి ఉన్నాయి, దేనికి లేవు, అవన్నీ చూసుకోండి ఈరోజు. రేపు డిస్కస్ చేసి చెప్పండి నాకు రేపు క్లాస్లో. ఓకే అమ్మా? యశోద, దుర్గా మీ ఫ్రెండ్స్ని అడిగి ఆల్రెడీ సెండ్ చేస్తున్నాను. ఫిజికల్ మొత్తం సెండ్ చేసేస్తున్నాను. ఇది NMR, రేపు ఎల్లుండికి NMR అయిపోతే ఇంకా ఫిజికల్లో విద్యుత్ రసాయన శాస్త్రం ఒకటి ఉంది, అది స్టార్ట్ చేస్తాను అందుకని. ఓకేనా ఏమ్మా? వింటున్నారా? నోట్స్ అవి ఒకసారి చెక్ చేయండి, దేనికి ఉన్నాయి, ఏమి నోట్స్లు ఉన్నాయి, ఏ లెసన్కి నోట్స్లు లేవు ఒకసారి చెక్ చేయండి. మీ వాళ్ళు చందన వీళ్ళకి ఆల్రెడీ పోస్ట్ చేసింది, ప్రతి ఒక్క యూనిట్ సపరేట్గా పోస్ట్ చేసింది. వీళ్ళు ఆశ వాళ్ళు వచ్చున్నారా? ఆశ వాళ్ళకి కూడా పోస్ట్ చేసింది. శ్వేత, ఆశ వీళ్ళ దగ్గర ఉన్నారమ్మా. వాళ్ళందరూ ఈ నోట్ చేసుకొని మీకు ఏవి అన్ని మెటీరియల్ కలెక్ట్ చేసి పెట్టుకోండి. మండే నుంచి ఒకవేళ కాలేజ్ ఉంది అని ఏదైనా మెసేజ్ వస్తే ఇమీడియట్గా మీకు ఎగ్జామ్స్ ఉంటాయి, అది మైండ్లో పెట్టుకోవాలి మీరు. ఎగ్జామ్స్ కంపల్సరీ ఉంటాయి, దానికి ప్రిపేర్ అయిపోండి. ఇంకా NMR రేపు కానీ అయిపోతుంది మీకు. విద్యుత్ రసాయన శాస్త్రం ఒక్కటి పెండింగ్ ఉంది, ఆ విద్యుత్ రసాయన శాస్త్రం ఒక్కటి చెప్పేస్తే టోటల్ సిలబస్ అయిపోతుంది. కాబట్టి మీరు ఒకసారి అన్నీ చూసుకోండి, ఏ మెటీరియల్ ఉంది ఏవి లేవు ఒకసారి చెక్ చేసుకోండి. మళ్ళీ చెప్తున్నాను, మీ ఫ్రెండ్స్ దగ్గర ఆల్రెడీ ఇచ్చేస్తున్నాను. గ్రూప్లో ప్రతి ఒక్క యూనిట్ పెట్టున్నాను. ఒక IR ఒకటి పెట్టలేదన్నారు, అది కూడా మొన్న ఈ పరమాణు ప్రకంపనాల వరకు పెట్టినాను నేను నోట్స్. అమ్మాయి చందన ఒకసారి పెట్టింది, పోస్ట్ చేసింది, ఒకసారి చూడండి. దీనికి కూడా మీకు లేదు అని అంటే రేపు మళ్ళీ నేను క్లాస్ తీసుకునేటప్పుడు రేపు మళ్ళీ మీకు ఈ వీడియో పెడతాను, ఈ నోట్స్ పెడతాను ఈ NMRకి. క్లియరా? ఒకసారి సిలబస్ పెట్టుకోవాలి మీరు పక్కన. సిలబస్ తీసుకొని ఏమేమి లెసన్స్ ఉన్నాయి ఫస్ట్ ఐడియా తెచ్చుకొని ఒక్కొక్క యూనిట్ చదువుకుంటూ టిక్కులు పెట్టుకుంటూ రావాలి. రివిజన్ పెట్టేసుకోండి, చదవడం స్టార్ట్ చేయండి, టైం వేస్ట్ చేయొద్దు. ఈ కాలేజ్ ఓపెన్ చేయగానే మీకు పబ్లిక్ ఎగ్జామ్స్ ఉండొచ్చు, అది గుర్తుపెట్టుకొని చదవండి. అకాడమిక్ ఇయర్ అయిపోయింది కాబట్టి మీకు డైరెక్ట్గా పబ్లిక్ ఎగ్జామ్స్ ప్రాక్టికల్స్ ఉంటాయి. ఆల్మోస్ట్ సిలబస్ అందరికి కవర్ అయిపోతుంది, ఇంకా 1 or 2 యూనిట్స్ మాత్రమే పెండింగ్ ఉండేది మీకు.
రికార్డు ఉండేది 2 ఎక్స్పెరిమెంట్స్ కదా, రికార్డు అదేరా 2 ఎక్స్పెరిమెంట్సే కదా, రికార్డ్ షీట్స్ తెచ్చుకోండి. ఆ రికార్డు ప్రొసీజర్ కూడా పెట్టేశాను కదా, స్పెక్ట్రాలు మాత్రమే ఇవ్వాలి. ఆ స్పెక్ట్రాలు నేను ప్రింట్అవుట్ తీసి ఇస్తాను. రికార్డ్ ప్రొసీజర్ కూడా ఆల్రెడీ పెట్టేస్తున్నాను. మీరు అవి రికార్డ్ షీట్స్ తీసుకొని రాసేయమన్నాను నేను. ప్రొసీజరు అవన్నీ రాసేసుకోండి, రెడీగా పెట్టుకోండి. కాలేజ్ ఓపెన్ అవ్వగానే మీకు ఎగ్జామ్స్ ఉంటాయి. ఓకేనా?